హాయ్ అండి, నేను మీ నిహారికను. ఈరోజు మనము ఓలిగలు పూర్ణంతో కాకుండా కోవాతో ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. ఇలా మనము గోధుమ పిండిని బాగా 1 అవర్ పాటు కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నవి మీడియం సైజ్ ఉండలు తీసుకొని దాన్ని బాగా పెద్ద చపాతీలాగా బాగా చేసుకొని తర్వాత దాంట్లో కోవా వేసుకొని కోవాతో పాటు క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినలేని వాళ్ళు మధ్యలో క్యారెట్ ఉండడం వల్ల కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది. కాబట్టి కోవాను క్యారెట్ని వేసుకొని పైన గీ వేసేసుకొని దానికి స్టిక్ అవ్వడం కోసము కొంచెం బాగా గీ వేసుకొని స్టిక్ చేసేసుకుంటాము. ఇది మా మమ్మీ స్టైల్ అన్నమాట. పతలాగా ఓలిగా రవ్వ అని ఒకటి ఉంటుంది, ఆ పిండితో మనం చేసుకుంటే ఇలా కాకుండా మనకు చాలా సన్నగా వస్తాయి అన్నమాట. అది కూడా బాగుంటుంది, ఇవి కూడా బాగుంటాయండి, రెండు బాగుంటాయి. వీటితో కూడా ట్రై చేయండి. ఇలా మనం చేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని ఫ్లేము పైన గీ వేసుకొని ఆర్ ఆయిల్ వేసుకొని మనం బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సైడ్స్కి మనము చేసుకోవడానికి ఈ ప్యాన్లో సరిగా లేదు కాబట్టి కొంచెం స్ట్రైట్గా నిలబెట్టి కుక్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్. Kawa Olga. Super. Fantastic. Wonderful. Super. హాయ్ అండి, నేను మీ నిహారికను. ఈరోజు మనము ఓలిగలు పూర్ణంతో కాకుండా కోవాతో ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. ఇలా మనము గోధుమ పిండిని బాగా 1 అవర్ పాటు